పునర్విక కోసం నందిగామ యువకులు విరాళాలు సేకరిస్తున్నారు. SMA టైప్ 1 అనే వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారికి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేస్తేనే బతుకుతుంది అని వైద్యులు తెలిపారు. దీంతో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా విరాళాలు సేకరిస్తున్నారు. నందిగామ సిలువగిరి మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పునర్వికకు పునర్జన్మ ఇవ్వండి అంటూ నందిగామకు చెందిన చరణ్ మరియు అతని స్నేహితులు సిలువగిరి కొండపై ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాప కోసం విరాళాలు అందజేశారు. నమస్తే అండి, నా పేరు సాయితేజ. ఇది నందిగామ మండలం పల్లెకెళ్ళి వచ్చాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప పేరైతే పునర్విక. ఈ అమ్మాయి పుట్టడం 3 కిలోల బరువుతో పుట్టింది. పెరగ 8 నెలల తర్వాత అమ్మాయిలో ఎటువంటి కదలిక లేకపోయేసరికి హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మాయికి SMA అనే ఒక రేట్ డిసీజ్ ఉందని డాక్టర్లు డిసైడ్ చేశారు. ఆ ఒక్క ఇంజక్షన్ ఖర్చు వచ్చేసరికి 16 కోట్లు అయిందండి. ఇప్పుడైతే పాప